హే బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి కదా. ఈరోజు 6th క్లాస్. ఈ పేపర్ కటింగ్ వీడియో క్లాస్ 4 ఉంటుంది చూడండి. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా లింక్. ఆ క్లాస్ చూసిన తర్వాతనే ఈ క్లాస్ చూడండి, లేకపోతే అర్థం అవ్వదు. ఈ పేపర్ కటింగ్ అలా ఈ మెజర్మెంట్స్ ఎలా వచ్చాయి అది ఇది అని చాలా డౌట్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు ఫ్యాబ్రిక్ని ఎలా మెజర్ చేసుకుంటాం, ఇంచెస్ అంటే ఏంటి, సెంటీమీటర్స్ అంటే ఏంటి, ఫ్యాబ్రిక్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు ఎలా అడగాలో డీటెయిల్డ్గా 5th క్లాస్లో చెప్పా అండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తా. ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది కదా, దీన్ని 2 ఫోల్డ్స్ తీసుకోవాలి. ఇలా 2 మడతల మీద తీసుకొని ఫోల్డింగ్స్ మన సైడ్ అంటే క్లోజ్డ్ సైడ్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అవి మన సైడ్ ఉండాలి. ఓపెన్ సైడ్ ఉన్నవి బయట సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి, అటు సైడ్కు. మనం క్లాత్ని ఏ విధంగా అయితే వేసుకున్నామో క్లోజ్డ్ సైడ్ మన సైడ్ ఉండి ఓపెన్ సైడ్ బయట సైడ్కు ఉన్నట్టు, పేపర్ని కూడా సేమ్ అలానే క్లోజ్డ్ సైడ్ మన సైడ్ ఉండేటట్టు, ఓపెన్ సైడ్ బయట సైడ్ ఉండేటట్టు వేసుకోవాలి. పేపర్ని కూడా పేపర్ని ఓపెన్ సైడ్స్ మన సైడ్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ని క్లోజ్డ్ సైడ్ బయట సైడ్ పెట్టుకొని అలా చేయకూడదు. పేపర్ ఏ విధంగా ఉందో ఫ్యాబ్రిక్ కూడా సేమ్, రెండు ఒకే విధంగా ఉండాలి. ఫస్ట్ బాటమ్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇవేంటి, ఈ టూ పోర్షన్స్ వచ్చేసి బాటమ్ పార్ట్ అనమాట. ఫ్రాక్కి కింద పార్ట్ ఇలా 1 by 1 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని యాసిడ్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఎలానో చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఐడియా కోసం క్లాస్ సరిపోతుందా లేదా అన్నట్టు మనం జస్ట్ ఇలా ఐడియా కోసం బ్రీఫ్గా పెట్టుకొని చూడాలి. ఎక్కువ తక్కువ అయితే ఫ్యాబ్రిక్ని కింద ఉన్న ఫ్యాబ్రిక్ని అటు ఇటు జరుపుకోవడానికి అవుతుంది. లేకపోతే పెట్టిన వెంటనే ఇలా కట్ చేసేసామనుకోండి, ఒక్కొక్కసారి బాడీ పార్ట్కి ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది, అప్పుడు మనకు అడ్జస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇలా బ్రీఫ్గా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే, ఫ్యాబ్రిక్ సరిపోతుంది అన్న తర్వాత పేపర్ పెట్టాం కదా, అక్కడికి యాజ్ ఇట్ ఈజ్ ఒక పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. ఒక చాక్ పీస్తో మార్క్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా పేపర్. అయితే మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పేపర్ని మనం ఖర్చులతో పాటు కట్ చేసుకుంటున్నామా, ఖర్చులు లేకుండా కట్ చేసుకుంటున్నామా అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పేపర్ని యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనకు 10 ఉందనుకోండి, ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నామా లేకపోతే 10 పెట్టుకున్నామా అనేది గుర్తుపెట్టుకోవాలి. 10 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్యాబ్రిక్ని 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. లేదు ఫ్యాబ్రిక్ని ముందే 11 పెట్టుకున్నాము అంటే పేపర్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోవడమే అండి, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం పేపర్ని పెట్టిన వెంటనే కట్ చేసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి, చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పేపర్ని పెట్టిన వెంటనే కట్ చేసినాం అనుకోండి, పేపర్ అటు ఇటు జరగడం అవుతుంది. అప్పుడు మనం కట్ చేసుకుంటున్న క్లాత్ షేప్ అవుట్ అవుతుంది, మనం అనుకున్న షేప్లో రాదు. కాబట్టి ఇలా చాక్ పీస్తో మార్క్ చేసుకోండి. పేపర్ జరిగిపోయినా మార్క్ చెడిపోదు కదా, అలానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. స్టార్టింగ్లో కొంచెం అలవాటు అయిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్తో మనం ఆడుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనకు పర్ఫెక్ట్గా రావాలి. పేపర్ ఉన్నంతకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా, అది ఎందుకు అంటే మనం చిన్నపిల్లలకి ఫ్రిల్స్ పెడతాం కదా ఫ్రాక్కి, ఇక్కడ ఎక్కువనా ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్రిల్స్ ఎక్కువ పెట్టేసుకున్నా మంచిగా ఉంటుంది పిల్లలకి. బాటమ్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా కట్ చేసుకున్న బాడీ పార్ట్ని ఫ్రంట్ సైడ్ కాజా పట్టి ఉక్స్ పట్టి ఏముండదు కాబట్టి క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని 2 క్లోజ్డ్ సైడ్ మన సైడే ఉన్నాయండి, ఓపెన్స్ బయట సైడ్ ఉన్నాయి, అక్కడ ఇలా కట్ చేసేసుకుంటాం. మీరు స్టార్టింగ్లో ఏం చేస్తారు అంటే పేపర్ ఉన్నంతకంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, మిస్టేక్స్ చేసినా ఒకవేళ ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చినా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. స్టిచ్చింగ్ మొత్తం అయ్యాక కట్ చేసేసుకుంటాం ఎక్కువ అవుతే, ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే. ఇలా మొత్తం చుట్టూ చాక్ పీస్తో మార్క్ చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకుంటాం. నెక్ దగ్గర మొత్తం సేమ్ పెట్టుకుంటాం. ఆర్మ్ హోల్ దగ్గర ఏం చేస్తామంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం. ఎందుకు అంటే నేను ఇక్కడ చిన్న పాపకు కదా
షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి అనుకుంటున్నా. అందుకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. 1 మీటర్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఆర్మ్ హోల్ ఎలా ఉందో సేమ్ అదే షేప్ వచ్చేటట్టు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకు అంటే మనం ఫోల్డ్ చేసి కుట్టినా ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా, ఎందుకంటే మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు ఎలా పెట్టుకోమన్నా లెఫ్ట్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ మీద ఉండాలి, రైట్ హ్యాండ్లో కత్తెర ఉండాలి. అలా లెఫ్ట్ హ్యాండ్ క్లాత్ మీద పెట్టి ఇలా కట్ చేసుకోండి. స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారు అంటే ఫ్యాబ్రిక్ని అలా ఇలా జరపకుండా మీరే లేచి కట్ చేయండి. ఎందుకంటే మనం లేచి ఫ్యాబ్రిక్ను అటు ఇటు తిప్పితే షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి ఫ్యాబ్రిక్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచి మనం మార్క్ ఎక్కడైతే చేసుకున్నామో మనమే లేచి కట్ చేయాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆర్మ్ హోల్ దగ్గర అలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్లో ఏమంతా ఉక్స్ పట్టి కాజా పట్టి ఉండదు కాబట్టి ఏమంత హెడేక్ ఉండదు, కానీ వెనక పార్ట్లో అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కాబట్టి ఓపెన్స్ ఉన్నది కూడా తీసుకోవచ్చు, ఏమవ్వదు. ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ ఓపెనే ఉంది. ఫోల్డింగ్స్ ఏం లేవు క్లాత్కి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా ఆర్మ్ హోల్స్ మొత్తం సేమ్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఇలా చాక్ పీస్తో మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడ నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ చాలు అండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నా. 2 ఇంచెస్ ఏం అవసరం లేదు, 1 ఇంచ్ సరిపోతుంది. ఈ 1 ఇంచ్ తీసుకున్న తర్వాత చుట్టూ మెజర్ చేసుకోండి, చుట్టూ డ్రా చేసుకోండి. ముందే డ్రా చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, మళ్ళీ మార్క్స్ అన్నీ చేంజ్ అవుతాయి. కాబట్టి అక్కడ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాతనే చుట్టూ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోండి. 1 ఇంచ్ అలానే పెట్టాలి. అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము అన్నట్టు ఒక కట్ పెట్టుకోండి. నేను వెనక నెక్ కొంచెం పైకి, ఫ్రంట్ నెక్ కంటే కొంచెం పైకి ఉండేటట్టు డ్రా చేసుకున్నా బ్యాక్ నెక్. మీకు కూడా అలా కావాలి అంటే మీరు కూడా అలా డ్రా చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్రంట్ నెక్ కొంచెం కిందకు వస్తుంది, బ్యాక్ నెక్ కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మరి పేపర్ని పెట్టుకొని చూసుకోండి యాజ్ ఇట్ ఈజ్ ఉందో లేదో. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఖర్చు కోసం, దాన్ని మార్క్ చేసుకుంటున్నా. మీరు కూడా అలా మార్క్ పెట్టుకొని కట్స్ పెట్టుకోండి, చిన్న చిన్న కట్ పెట్టుకోండి. మనం డ్రెస్ ఫిట్ చేసుకునేటప్పుడు ఫిట్టింగ్ అప్పుడు మనకు కొంచెం ఈజీ అవుతుంది. కట్స్ పెట్టుకోవడం మర్చిపోవద్దండి, కట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పటి వరకు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నా. ఫోల్డింగ్స్ నా సైడే ఉంది, ఓపెన్స్ బయట సైడ్కి ఉంది. ఫోల్డింగ్స్ మీద ఇలా మనం ఇంతకుముందు ఏం చేసాము, లైనింగ్ మీద పేపర్ పెట్టి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా సేమ్ ఫోల్డింగ్స్, లైనింగ్ కూడా ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండాలి, ఓపెనింగ్స్ బయట సైడ్కి ఉండాలి. మనకి ఎంత కావాలో అంత పెట్టి చూసుకోండి. ఫస్ట్ మీకు ఏ డిజైన్ ఎక్కడ సైడ్ కావాలి అన్నది, అంటే పైన డిజైన్ ఒకలాగా, కింద డిజైన్ ఒకలాగా, లేకపోతే ఫ్రంట్ డిజైన్ ఒకలాగా, బ్యాక్ డిజైన్ ఒకలాగా ఉంటుంది కదా, దాన్ని ముందే మీరు బ్రీఫ్గా ఇలా సెట్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ చేసుకొని అంత ఓకే అయిన తర్వాతనే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కాదు అలా కట్ చేసుకొని ఉంటే బాగుండు అని అనుకుంటే ఏం లాభం ఉండదు, కాబట్టి ముందే ఒక ప్లాన్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నేను శారీలో మిగిలిన ఫ్యాబ్రిక్ తీసుకున్నా. మీరు కూడా స్టార్టింగ్లో ఏం చేస్తారు అంటే కొత్త ఫ్యాబ్రిక్స్ ఏం కొనకుండా మీ ఇంట్లో అమ్మ వాళ్ళ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, అలా శారీ తీసుకొని అందులో 1 మీటర్ ఇలా తీసుకోండి. నేను ఇక్కడ 5 మంత్స్ పాపకే కాబట్టి 1 మీటర్లో సరిపోతుంది. చిన్న పాపనే కదా 5 మంత్స్ పాప అంటే. ఒకవేళ మీరు 1 ఇయర్ పాపకి, 2 ఇయర్స్ పాపకి ఫ్రాక్ స్టిచ్ చేయాలి అనుకున్న సేమ్ ప్రాసెస్. ఏమంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసుకోండి. బాడీ మెజర్మెంట్స్ క్లాస్ 3rd క్లాస్ చూడండి, ఆ క్లాస్ చూడండి, అర్థమవుతుంది బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలో. పర్సన్ యూజ్ చేస్తూ పర్ఫెక్ట్గా వస్తుంది అలా మెజర్మెంట్స్ తీసుకుంటే. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా క్లాత్ ఫోల్డింగ్ కోసం. ఇక్కడ బాటమ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు కింద బాటమ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది.
ఇక్కడ బాడీ పార్ట్ తీసుకున్నా. నేను కొంచెం ఇక్కడ డిజైన్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా ముందే అడ్జస్ట్ చేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత కట్ చేసుకోండి. ఎక్కువనే ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం ఎలానో కట్ చేస్తాం కదా, ఎక్కువైతే కట్ చేసి పడేస్తాం. అదే తక్కువ వస్తే మళ్ళీ అతికించుకోవడం, అది ఒకవేళ కనిపించేటట్టు ఉంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అతికించుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత ఆ బాడీ పార్ట్ మీద రాసుకోండి, ఫ్రంట్ పార్టా బ్యాక్ పార్టా అన్నట్టు. తర్వాత ఫ్యాబ్రిక్స్ మొత్తం కలిసిపోయి క్లమ్జీ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మీకు ఇలా రాసుకుంటే. ఇలా రాసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఏం చేయాలి, సేఫ్టీ పిన్ పెట్టేసుకోండి. అలా రెండు వాటికి కలిపి సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏది అన్నట్టు. అలా పెట్టుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్స్ ఎలానో చూసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్స్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇంతే అండి కటింగ్ చేసుకోవడం. నేను కొంచెం పర్సనల్ వర్క్లో బిజీ ఉండి క్లాసెస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నా. నెక్స్ట్ మంత్ నుండి ఫ్రీ అవుతా. ఇప్పుడు వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, నెక్స్ట్ మంత్ ఫ్రీ అయ్యాక మీరు చెప్పండి మీకు 1 వీక్లో ఎన్ని క్లాసెస్ కావాలో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పండి. 1 వీక్లో ఎన్ని క్లాసెస్ వీడియోస్ అప్లోడ్ చేయాలో అలా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. వీడియోస్ తీయొచ్చు కానీ ఎడిటింగ్కి చాలా టైం పడుతుందండి. ఎడిటింగ్ టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం అర్థం చేసుకోండి. నా క్లాసెస్ని ఓపికతో చూడండి. మీరు ఈ చిన్న బేబీ ఫ్రాక్ నుండి మీ ఓన్ డ్రెస్సెస్ మీకు డిజైన్ చేసుకునే వరకు నేను నేర్పిస్తా. నాకు అర్థమైంది చాలామంది క్లాసెస్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని. నా ఛానల్ని ఫ్యాషన్ డిజైనింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తా అండి. వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఏ రోజు చెప్పిన క్లాస్ని ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. నేను ఎంత చెప్పినా వేస్ట్ అండి, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అండి, బ్రెయిన్లో పెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఫ్యాషన్ డిజైనింగ్ రావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ప్రాక్టీస్ చేయాల్సిందే అండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీ డ్రెస్సెస్ అంత నీట్గా సెట్ అవుతాయి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంతే అండి ఈరోజు క్లాస్. పేపర్ కటింగ్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో స్టిచ్చింగ్ చూద్దాము. ఇంకేంటి మరి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ ఫ్రెండ్స్.